హాయ్ అండి. పొద్దున ఒక ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమో ఎమోషనల్ ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమోలో టాస్క్ అనేది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది లైవ్‌లో. ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితాలు అసలు మనం అనుకుంటుంటాము ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. బయటికి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అంటారు కదా! బయటికి కనిపించేదే అది నిజమైన జీవితం కాదు. లోపల కూడా ఎంతో జీవితాన్ని అనుభవించి ఒక్కొక్కరు ఆ స్థాయికి చేరుకోవడం అంటే 'బిగ్ బాస్' హౌస్ దగ్గరికి చేరుకోవడం అనేది మామూలు విషయం కాదని నాకు అనిపించింది. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' హౌస్‌లో ఉన్నోళ్ళకి అందరికి ఏముంది బానే ఉన్నారు కదా! మంచిగా ఏమంటారు మహానటుల్లాగా నటీమణులాగా జీవిస్తున్నారు. హాయిగా కూర్చొని, హాయిగా తింటారు. ఇన్ని డబ్బులొస్తున్నాయి అంటే అక్కడి దాకా రావాలన్నా గూడా ఎన్ని స్ట్రగుల్ ఏర్పడతాయి. ఎంత కష్టాలు పడతారు. వాళ్ళ రియల్ లైఫ్‌లో ఎన్ని బాధలు పడి వచ్చిర్రు అక్కడ దాకా అనేది ఒక్కొక్కరి జీవితాల గురించి చెప్తుంటే నాకు కూడా చాలా బాధేసింది. నాకైతే లిటరల్లీ కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు కూడా కన్నీళ్ళు ఆగలేదు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్‌దైతే నాకైతే గుండెకి అత్తుకపోయినట్టుగుంది. నాకు భారమేసింది. కళ్ళు తెలియకుండా నీళ్ళు గారిపోతున్నాయి. అలా అనిపించింది. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నాకు తీసుకోలేని ఆ పరిస్థితి అనిపించింది నాకు. ఒక్కొక్కరు అంటే పిల్లలు హాస్టల్‌లో ఉండే పిల్లలు మీరు అనుకుంటా ఉంటారు పేరెంట్స్. హాస్టల్‌లో ఇత్తే పిల్లల లైఫ్‌లు బాగుంటాయి. పిల్లల జీవితాలు బాగుంటాయి అంటే నిజమే కావచ్చు. హాస్టల్‌లో ఇత్తే పిల్లల జీవితాలు బానే ఉంటాయి. కాదంటలేను గానీ అందరి పిల్లలు కూడా హాస్టల్ ఉండే ప్రతి ఒక్కరి పిల్లల్లో కూడా ఎన్నో కోరికలుంటాయి. అన్నీ చంపుకొని ఉండాలి. మా అమ్మ నాన్నలతోని ఆడాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. నేను అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, బైక్‌ల పైన తిరగాలని ఎన్నో కోరికలతోని వస్తుంటారు. ఆళ్ళ కోరికల గురించి కళ్యాణ్ చెప్తుంటే నేను ఆ స్థానంలో ఉండి ఊహించుకుంటే నాకసలు గుండె భారంగేసింది. భారమైంది. ఎందుకంటే నేను ఒక వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన. మేము 5గురు ఆడపిల్లలు, ఒక్కడే అన్నయ్య. పెద్ద కుటుంబం నాది కూడా. నాకనిపించింది అసలు నేను కనీసం ఒక ఐస్ క్రీమ్ కొనాలన్నా కూడా మా అమ్మ ఎంత కష్టపడదో అవన్నీ ఊహించుకోవడానికే నాకు చెప్పలేను ఇప్పుడు. ఎందుకంటే మాకు మా అమ్మ లేదు కాబట్టి నేను అది చెప్తే నాకు కన్నీళ్ళు ఆగవు కాబట్టి చెప్పాలనుకోవట్లేను. నాకు కళ్యాణ్ ఏడుస్తుంటే నాకు చాలా దుఃఖం వేసింది. అట్లా అనిపించింది నాకు. ఇయాల ఎందుకో బాధేసింది. చెప్పాలనే ఉద్దేశంతోని చెప్తున్నా. పాపం కళ్యాణ్ భలే అందుకే అందరితోని కలిసి ఉంటాడు. ఆ పిల్లోడికి ఏంది లోపలొకటి బయటకొకటి అనేది లేదు. జెన్యూన్‌గా ఉంటారు. ఇక్కడ బయట చూసే వాళ్ళే అంటే వీడేంది ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, వీడు ఇట్లా చేస్తాడు, పంచెది పెట్టుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజకి బాగా గొడవ అవుతుంటది. రైవల్‌ని కొనసాగించట్లేడు. వీడు ఎమ్మటే అతుక్కపోతాడు. ఏందంటే అతని నేచర్ అది. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అతని నేచర్ అది. అతను బానే ఉన్నాడు హౌస్‌లో. మీరే అతనిని ఇలా ఉండాలి, అలా ఉండాలంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటది కదా కోణం అని నాకు అనిపించింది. కళ్యాణ్‌లో ఉన్నటువంటి జెన్యూన్‌గా ఉన్నాడు. ఆ అబ్బాయి ఎలా ఉండాలనో బయట ఇప్పుడు అతను చెప్పిన విధానం చూస్తే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా అయితే కళ్యాణ్‌లో లేదనిపించింది నాకైతే. ఇక అస్సలు ఆ పిల్లోడు ఆళ్ళ అత్త దగ్గర పెరిగిన, మా అమ్మ నాన్నలు నన్ను చిన్నప్పుడు నేను ఇట్లా బిజినెస్ చేసేవాడు. మా నాన్న బిజినెస్‌లో మస్తు డబ్బులు సంపాదించిన తర్వాత ఒకేసారి తెలియని స్థితిలో బిజినెస్ లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత మా నాన్న నాకు తెలియొద్దని చెప్పేసి నేను చిన్నగున్న నా సెకండ్ క్లాస్‌లోనే నన్ను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పంపించేసిర్రు. ఒక్కరోజు కూడా నా దగ్గర రాలేదు. మా నాన్న, మా అమ్మ అంటే వాళ్ళిద్దరు కవల పిల్లలంట. అక్కడ పంపించేసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికన్నా పెరిగిండు. దాని తర్వాత తీసుకెళ్ళి నాకు తెలియొద్దని అంటే ఆళ్ళకి తెలియదు ఏం జరుగుతుందని తెలియకుండానే హాస్టల్‌లో ఏసేసిరట. హాస్టల్‌కేస్తే చెప్తుండే అబ్బాయి. హాస్టల్‌లో కూడా ఒక్కరోజు కూడా అందరికీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. ఫోన్ కాల్ వచ్చేదట. కళ్యాణ్ చూడడానికి ఎవ్వరు రాకపోయేదట. హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునేదట. ఫోన్ కాల్ వస్తదేమో అని ఎదురు చూసి కూడా కూర్చునేదట. చెప్తుంటే అసలు దుఃఖం ఆగట్లే. అంత ఎమోషనల్ అయిపోయిండు. ఆ పిల్లోడు బాగా ఏడ్చిండు. అసలు ఇన్ని రోజులు ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని ఉన్నాడా అనిపించింది. అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తుంటారు. వాడికి నేను జాబ్ చేయరా, నువ్వు జాబ్ చేయరా, జాబ్ చేయాలిరా, కష్టపడని జాబ్ ఎంత కష్టమైన జాబ్ చేయాలిరా అంటే ఆ పిల్లోడు అప్పుడు నేను జాబ్ చేయనని చెప్పేసి అన్నాడు. మేము గట్టిగా కసిరిసరికి జాబ్ చేద్దాం సరే మీకు నాకు ఇష్టం లేకపోయినా మీరు జాబ్ చేయిస్తారు కదా అని చెప్పేసి నాతో 5, 6 ఏళ్ళు మాట్లాడకుండానే పోయిండు. అసలు ఇంతవరకు కూడా సరిగ్గా మాట్లాడట్లేదు మాతోటి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అది నెగిటివ్‌గా వెళ్తదా, పాజిటివ్‌గా వెళ్తదా పేరెంట్స్ మాట్లాడాలా అని అనుకున్నా అప్పుడు. అదే విధంగా కళ్యాణ్ చెప్తున్నాడంట. ఎందుకంటే కళ్యాణ్ అదే అన్నాడు. హౌస్‌లో అందరు పేరెంట్స్ వీకైతే బాగుండు అని అనుకున్నప్పుడు కళ్యాణ్ ఏంటంటే పేరెంట్స్ వీక్ ఉంటుంది లేకుంటుంది అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతోనే అంతకి బాండింగ్ లేదు. లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటారు అనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలీదు. ఆ అబ్బాయిలో వాళ్ళను దగ్గరికి తీసుకోవాలని లోపల ఉన్నా కూడా ఒక్కరోజు కానీ చెప్పలేకపోయిండు. నాకు కావాలి నాన్న అని మీరు నాకు అమ్మ నాన్న మీరు నాకు కావాలని ఏడుతుంటే అసలు గుండెలు తరక్కపోయినట్టు అనిపించింది నాకైతే. ఆ పిల్లోడు ఎంతో బాధలు పడిండు. చెప్పుకోలేకపోయిండు. కొంతమంది పేరెంట్స్ దగ్గర కొంతమంది ఓపెన్ అవ్వలేరు కదా! ఎన్నో ఉంటాయి. ఎన్నో బాధలు. మా నాన్నతో ఇలా తిరగాలి, అలా తిరగాలి, బైకులు కొనాలి, కార్లు కొనాలి. కొంతమందికి ఉంటే కోరికలు చిన్న పిల్లలకి. ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలైతే నాకు వాడికి ఫోన్ ఉంది, నాకు ఫోన్ కావాలి. వాడికి అది ఉంది, వీడింది ఇట్లా అడిగే స్థితిలో ఉన్నారు. అప్పట్లో పేరెంట్స్‌ని అర్థం చేసుకొని ఏం అడగలేక మా అమ్మ నాన్నలు ఎంత కష్టపడతారు, వాళ్ళని అడిగితే ఎలా ఉంటది అని అర్థం చేసుకొని అడగలేని స్థితిలో కూడా
పెరిగిండని అర్థమవుతుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ అంటే అంటే కళ్యాణ్ ఏడుస్తుంటే ఇమాన్యుయల్ దివ్య వీళ్ళందరి దగ్గరికి వచ్చేసి హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమంగా ఎమోషనల్ అయిపోయారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ది కూడా అలానే ఉంది. ఇక్కడ అందరికంటే మళ్ళీ కళ్యాణ్ది, ఇమాన్యుయల్ది, తనుజది, ఈ ముగ్గురిదే కొంచెం అందరు ఏడుపులోకి వెళ్ళిపోయినట్టుగా కొంచెం ఎమోషనల్ అయ్యారు అన్నట్టు. ఇమాన్యుయల్ది కూడా వచ్చేసి తను వాళ్ళ అన్నయ్య అంటే చాలా ప్రాణం అంట. చాలా అన్నయ్య ఎక్కడన్నా పనిలో చిన్న పంచెలి పనిలో వాళ్ళమ్మ కష్టం వద్దనుకుందంట. కన్నా అరే వీడు ఎక్కువ వద్దులే, నాకు ఒక్క పిల్లతో చాలు, నాకు తిండి లేని స్థితిలో ఉన్నాం కదా వద్దులే అని చెప్పేసి అనుకున్నట్టు వాళ్ళమ్మ మట్టి తిని కూడా మట్టి తింటున్న స్థితిలో ఉండి అతన్ని కనడం అనేది, కన్న తర్వాత ఎలా పెంచాలి ఏం చేయాలని స్థితిలో మిగిలిపోయారంట. వీళ్ళు పనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళనే ఎప్పుడు సపోర్ట్నెస్గా ఉండేదని చెప్పి వాళ్ళ అన్న గురించి అసలు గొప్పగా చెప్తుంటే నాకు భలే ఇమాన్యుయల్ వాళ్ళ అన్నని మర్చిపోలేకపోతాను. ఈ మధ్య మా అన్నయ్య నాకు మాట్లాడతలేదు ఎందుకో తెలియదు. నాకు ఎక్కడికైనా పనికి వెళ్ళిన అనుకో, ఎక్కువ పని ఉన్న అక్కడ మా అన్న ఉండేది, నాకు తక్కువ ఉన్న పని అక్కడ నన్ను పెట్టేది. ఇట్లా కష్టపడి వచ్చిన దాని తర్వాత జబర్దస్త్లో అవకాశాలు వచ్చినాయి. నేను ఇలా అడుగు పెట్టేసిన తర్వాతనే ఒక కామెడీ చేసుకుంటూ పెద్ద ఇల్లు కట్టిన. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేసినాం, అపార్ట్మెంట్ పెద్దది కట్టుకున్నా, అందులో అమ్మ నాన్నలు ఉండరు, హ్యాపీగా ఉంది, మంచి కుటుంబం, మంచి హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పుకున్నాడు. అంత దూరం రావాలన్నా కూడా ఎంత కష్టపడుతూ వచ్చిండో, అతని కష్టార్జితమే ఈరోజు అతన్ని అక్కడ పేరెంట్స్ని కానీ ఆయన కానీ ప్రౌడ్గా చేసే మూమెంట్ అనిపించింది నాకు. కళ్యాణ్ కూడా అంతే, కళ్యాణ్ కూడా కష్టపడిండు, అంత దూరం వచ్చిండు, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిండు. విన్నరా రన్నరా పక్క పెడితే అతనిలో ఉన్నటువంటి బాధనంతా ఈరోజు చెప్పుకున్నట్టు అనిపించింది నాకైతే. బాగా కనెక్ట్ అయింది కళ్యాణ్ విషయం వల్లనే. నెక్స్ట్ తనుజది పెద్ద కుటుంబం, అందుకే ఆ పిల్ల అలా ఉంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే తన ఇప్పుడు ఇన్ని సీజన్లో చూసినాం, చాలా సీజన్లో, ఇప్పుడు ఇది 9వ సీజన్, ఈ 9 సీజన్లలో చూసినా కూడా అందరూ ఇంత షెడ్యూల్ వేసుకొని వచ్చిన అమ్మాయిలంతా ఎక్స్పోజ్ చేయడానికి కోసం వచ్చేది. ఇంత షెడ్యూల్ వేసుకొని ఇట్లా చిన్న స్కర్ట్స్ వేసుకొని ఇట్లా 3 హౌస్లలో. కానీ ఈ అమ్మాయి నిండుగా వేసుకొని ఇప్పుడు ఈ సీజన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలలో ఎవరు కూడా ఇప్పుకొని ఏమంటారు సగం సగం వేసేసుకొని సగం సగం బట్టలతో అయితే ఏ అమ్మాయి లేదు, అంత బిహేవ్ చేయలేదు. నాకు తనుజ చూసినప్పుడు ఒక అమ్మాయి ఇంటి ఏమంటారు ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలాగా కనపడేది. ఎందుకంటే ఆ బిహేవియర్ కానీ ఆ మాట తీరు కానీ అలా ఉండేది అన్నట్టు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినట్టు కట్టుబొట్టు అన్నట్టుగా అలా ఉండే తెలుగింటి అమ్మాయిలాగా అలా అనిపించింది నాకు. ఆ అమ్మాయి చెప్తుంటే అర్థమైంది. పెద్ద కుటుంబం, అమ్మ నాన్న అత్త మామయ్యలతోని పెద్ద కుటుంబం, తాతయ్యలతో అటు ఇటు అంతా పెద్ద కుటుంబం ఉండేది. 3 అక్క చెల్లెలంట. పెద్దక్క మ్యారేజ్ అయింది, ఒక పెద్దక్క ఒక పాప, ఈమె రెండోక అమ్మాయి, ఇప్పుడు చిన్న అమ్మాయి పెళ్ళి అవుతుందంట, నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ అయినట్టు. అది చెప్పేసుకొని ఏడుస్తుంటే తను 2 అక్క చెల్లెలు బాధ చదివిందంట, ఇంజనీరింగ్ ఇట్లా చేసాడు. చదువు అంటే భయం వేసి చదవలేకపోవడం, వాళ్ళ అమ్మ ఇట్లా అవకాశాలు వస్తే హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో జాయిన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ వీళ్ళు అమ్మాయి పుట్టినప్పుడు హైదరాబాద్లో జాయిన్ అయ్యారట. హైదరాబాద్లో ఏంటి ఒక స్కూల్ పేరు చెప్పింది, ఆ స్కూల్ పేరు కట్ చేసేసారు. ఎందుకంటే చెప్పరు కదా, స్కూల్లో జాయిన్ చేసాడు వాళ్ళ అక్కన. అవును, అది స్కూల్లో దిగిన ఫోటో అని చెప్పేసి స్కూల్ దిగిన ఫోటో గురించి చెప్పి ఇంకా ఎమోషనల్ అయింది. మా అమ్మ నన్ను సపోర్ట్నెస్గా ఉండి నువ్వు చేయగలవు ఏదైనా సాధించగలవు అని చెప్పేసి అందరూ ఏదో ఒక లైఫ్లో సెట్ అయ్యారు, నువ్వు సెట్ కాలేదు, సెట్ అవుతావు అది అని చెప్పేసి అన్నారట. నువ్వు సెట్ అవ్వకపోతే మ్యారేజ్ చేస్తావు అది అని కూడా అన్నారట. అన్ని బాధలు పడుకుంటూ ఈ స్థితికి వచ్చింది. ఇలా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతాను నేను ఊహించుకోలేదు, అడుగుపెట్టాను నేను, మిమ్మల్ని అందరూ ప్రౌడ్గా చేస్తా సాయిత్రి అని చెప్పేసి చెప్పింది. అది బాగుంది, మంచిగా చెప్పింది అనిపించింది నాకు. అది కూడా అక్కడ అమ్మాయి చెప్పింది విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయి అయితే ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో ఒక కూతురుగా ఎలా ఉండాలి ఏంటిది అనేది ఆ అమ్మాయి చెప్తుంటే నాకు అలా అనిపించింది. ఓకే, పద్ధతిగా పెరిగింది, పద్ధతిగా ఉన్నది కదా అని అనిపించింది నాకు, అక్కడ బాగా అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ అయితేనేమో వాళ్ళ స్కూల్ డేస్లలో టీచరు శ్రీకృష్ణుడి గెటప్ వేసేసి ఇట్లా దింపుతారు కదా, ఆ ఫోటో అన్నట్టు. శ్రీకృష్ణాష్టమి రోజు ఫోటో వేసిన గెటప్ వచ్చిన ఫోటో వచ్చింది. ఇమ్మనేళ్ళలో వాళ్ళ అన్నదమ్ములు 2 ఫోటో వచ్చింది అన్నట్టు. ఒక్కొక్కరు ఒక ఫోటో వచ్చింది అందరిది. అమ్మాయిది డాక్టర్ దివ్యది ఉంది కదా, దివ్యది వచ్చేసి రౌడీ గెటప్ లాగా లింక్ కట్టుకొని మిసాలు పెట్టేసుకొని ఫోటో దిగిన ఫోటో వచ్చింది. అట్లా ప్రతి ఒక్కరితో ఒక్కొక్క ఫోటో వచ్చింది. నిఖిల్ అట సూపర్ క్యూట్గా ఉన్నాడు అంటారు, అది మనకి ఇంకా సరిగ్గా చూపించలే, మనకు లైవ్లో చూపించలే కానీ ఎపిసోడ్లో చూపించలేమో తెలియదు. నిఖిల్ సూపర్ 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 అంటుంది, ఆమె అంటుంది కదా, ఎవరు రీతి అంటుంది కదా. నిఖిల్ నాకు నేను చిన్నప్పుడు చూసింటే నిఖిల్తోనే ఫ్రెండ్షిప్ చేసేదని అంటుంది. అంత క్యూట్గా ఉన్నాడు వీడు, ఎంత భలే ఉన్నాడు, అసలు హీరో కొడుకున్నట్టున్నాడు అని చెప్పేసి నిఖిల్ గురించి ఇమాన్యుయల్ రీతి ఇద్దరు కలిసి పొగుడుతున్నారు. మన ఎవరిది అదే సుమన్ శెట్టి గారు ఫోటో కూడా చిన్నప్పుడు 3 నెలల అప్పుడట అమ్మాడుతూ ఫోటో దిగిన ఫోటో ఉంది. అప్పుడు తల లేపుతానంట, అది కూడా 3 నెలలప్పుడే తల లేపి ఇట్లా ఫోటో దింపారట. అది బాగుంది, చాలా బాగుంది అని చెప్పి అది కూడా ఎమోషనల్ అయ్యండి. అక్కడ ఆయన కూడా ఎవరు సుమన్ శెట్టి గారు కూడా ఎమోషనల్ అయ్యండి. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. అందరిది లైఫ్లలో కొంత కష్టాలు ఏమంటారు బాధలు అన్నీ ఉన్నాయి అన్నట్టు. అన్నిటి గురించి అందులో షేర్ చేసేసుకుంటూ వాళ్ళు
చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. ఈరోజు మొత్తం ఫుల్ ఎమోషనల్ డే అనిపించింది. కళ్యాణ్ అయితే నాకైతే నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, కళ్యాణ్ ఏడుస్తుంటే ఆ పిల్లోడు ఏడుస్తుంటే నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. చిన్న పిల్లోడు ఏడిచినట్టు ఎక్కి ఏడిచిండు ఆ పిల్లగాడు. భలే అనిపించింది. అమ్మో ఏంద్రో ఇదా అనిపించింది ఆ పిల్లాడు. అందుకే ఇంకా చిన్న 23 years కదా, చిన్న ఏజ్ కదా, తెలిసి తెలియని ఏజ్లో ఆ ఎమోషన్ అనేది కామన్ అనిపించింది నాకైతే. అది ఈరోజు జరిగింది. లైవ్లో ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో టాప్లో ఉన్న వాళ్ళైతే నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. టాప్లో కళ్యాణ్, తనుజ, అంటే టాప్లో ఉన్న ఫస్ట్ టాప్లో ఉన్నది మాత్రం టాప్ 1లో ఉన్నది మాత్రం తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్, తర్వాత వచ్చేసి మన సంజన గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారు సేఫ్ జోన్లో ఉన్న వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్, భరణి, సంజన గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే. నెక్స్ట్ డేంజర్ జోన్లోకి వచ్చినట్లయితే దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉందండి. ఎవరైనా దివ్య నిఖిత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉన్నది. తర్వాత గౌరవ్ ఉన్నాడు, నెక్స్ట్ నిఖిల్ ఉన్నాడు. ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో. ఈ ముగ్గురిట్లో నుంచి ఒకరైతే ఖచ్చితంగా అవుట్ అయిపోయే అవకాశాలనే. డబల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం ఈ ముగ్గురిట్లో ఇద్దరు వెళ్తారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఇద్దరు, అంటే ఈ ముగ్గురిట్లో ఒకరైతే ఖచ్చితంగా కామను. ఎవరు వెళ్తారు ఏంటిది అనేది మీరు కామెంట్ చేయండి. నిఖిల్, గౌరవ్, దివ్య ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇక లేదు తనుజ దగ్గర ఉన్నటువంటి పాస్ ఉంది కదా, ఆ పాస్ ఆడించుకోవాలి అంటే యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా భరణి గారినన్నా, సుమన్ శెట్టి గారినన్నా, రీతు చౌదరినన్నా ఈ ముగ్గురిన్నిట్లో ఎవరినన్నా ఒకళ్ళు తీసుకొచ్చి డేంజర్ జోన్లో వేసేసి, వీళ్ళంటే ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర వేసేసి ఈ పాస్ వాడండి అని చెప్పేసి అంటాడేమో. డైమండ్ ఉంది కదా, సేవింగ్ డైమండ్, దాన్ని వాడాలని చెప్పేసి తనుజను ఒత్తిడి చేయడం జరుగుతుందేమో. లేకపోతే నాకు తెలిసి తనుజ ఈ వారం కూడా వాడకపోవచ్చు అని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఈ ముగ్గురిట్లో నిఖిల్, గౌరవ్, దివ్య ఈ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేషన్ అవ్వాలి అని అనుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేసుకుంటారా లేదన్నది కూడా కామెంట్ చేయండి. ఎవరి జర్నీ అంటే ఎవరు ఎమోషనల్ ఎక్కువ అంటే కనెక్ట్ అయ్యారు, వాళ్ళ జర్నీ ఉంది కదా, లైఫ్ ఉంది, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళ జర్నీ ఎవరి జర్నీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఈరోజైతే తెలుసు కదా మీకు, తనుజ అయితే క్యాప్టెన్ అయింది. తనుజ క్యాప్టెన్ అయిందని చెప్పేసి ఓట్లు వేయకుండా ఉండవాకండి. ఓట్లు వేయకుండా ఉంటే తనుజ మళ్ళీ డౌన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికీ మీరు ఊపుతూనే అలా ఓట్లు వేసుకుంటూ ఉండండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కు, తనుజ ఫ్యాన్స్ తనుజకు, మళ్ళీ ఎవరు భరణి గారి ఫ్యాన్స్ కూడా భరణి గారికి వేసుకోండి. నిన్నమన్న భరణి గారు డేంజర్ జోన్లో ఉంటే మరి రాత్రికి తనుజకు క్యాప్టెన్ అయిందని చెప్పేసి భరణి గారికి ఏమైనా ఓటింగ్ షిఫ్టింగ్ చేసారో తెలియదు. భరణి గారు వచ్చేసి సేఫ్ జోన్లో పడ్డాడు. ఇది జరుగుతుంది, ఏం జిమ్మిక్కులు జరుగుతున్నాయో తెలియదు. మొత్తానికైతే నిఖిల్, గౌరవ్, దివ్య ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు వెళ్ళిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ప్లీజ్ నేను మర్చిపోయాను, వీడియో లైక్ చేయండి అని అడగడం మర్చిపోయాను. ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.